హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అక్టోబర్ 1వ తేదీ నుండి అయితే ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్లు అప్లై చేసుకునేందుకు ఈ తేదీ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే మనం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఈ 5 డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు పెన్షన్ ఎన్ని రోజులకు వస్తుంది, సో మీకు వెరిఫికేషన్ ఎలా చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి నెల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళ పెన్షన్లు అనేవి ప్రభుత్వం ఈ కారణాల చేత అయితే రద్దు చేస్తున్నారండి. మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఒకవేళ మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివేషన్లో చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీ యొక్క స్టేటస్ అనేది ఇన్యాక్టివేట్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు మళ్ళీ కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విత్ నోటిఫికేషన్తో మీకు చూపిస్తానండి. అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి. అక్టోబర్ నుండి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి నిర్ణయించినట్లు సమాచారము. గత ప్రభుత్వంలో పెన్షన్లు రద్దయిన వారి నుండి భారీగా ఫిర్యాదులు అయితే వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అనగా అక్టోబర్ 1వ తేదీ నుండి ఎవరైతే కొత్త పెన్షన్లు మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ అక్టోబర్ 1వ తేదీ నుండి మీరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే మనకు ముందుగా ఉండేటటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే, ఒకటి మీ యొక్క రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే మీ యొక్క జనన ధృవీకరణ పత్రం అనగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలండి. అలాగే మీకు దీనికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇవన్నీ మీరు కంపల్సరీగా మీరు కలిగి ఉండాలి. సో ఇవన్నీ మీరు జిరాక్స్ కాపీలు తీసుకొని డైరెక్ట్గా మీరు గ్రామ సచివాలయాల్లో మనకు ఇంకా ఎక్కడ ఇవ్వమని చెప్పేసి ఇంకా మనకి ఏం అప్డేట్ అయితే రాలేదు. సో మనకేంటంటే అక్టోబర్ 1 అనగా మనకు సెప్టెంబరు 29, 30 దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా విడుదల చేస్తారండి ప్రభుత్వం. అంటే ఎవరెవరికి పెన్షన్ వర్తిస్తుంది, సో ఎవరెవరికి పెన్షన్కి సంబంధించి అనర్హులు అనేది వాళ్ళు విధి విధానాలు విడుదల చేస్తారు. బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు గ్రామ సచివాలయాల్లోనే ఇది అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు రీసెంట్గా ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ కూడా అయితే గ్రామ సచివాలయాలను అయితే ఇచ్చారు పెన్షన్దారులకు సంబంధించి. ఆల్మోస్ట్ అప్లికేషన్ కూడా అయితే గ్రామ సచివాలయ ద్వారా అయితే జరుగుతుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత 60 రోజులు అనగా 2 నెలల వరకు అయితే వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ వెరిఫికేషన్లో మీరు ఎలిజిబుల్, సో మీరు నిజంగానే మీరు జెన్యున్గా ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తే కనుక ఈ 2 నెలల తర్వాత మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు అక్టోబర్ 1వ తారీఖు ఇచ్చారనుకోండి అప్లికేషను, అంటే మీరు అప్లై చేశారనుకోండి, అక్టోబర్ 1 నుండి మనకు నవంబర్ నుండి డిసెంబర్ అనగా మీకు జనవరి 1వ తేదీన మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అక్టోబర్ 1 నుండి అయితే విడుదల చేయబోతున్నారు. తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి. ఎందుకంటే మనకు పెన్షన్లు అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాత మనకు ఈ డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ లేదని చెప్పేసి కంగారు పడకండి. తప్పనిసరిగా రెడీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదంటే మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి శుభవార్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.